రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మధురానగర్ లో నివాసం ఉంటున్న దంపతులపై దౌర్జన్యానికి పాల్పడింది. ఓ అధికారి దగ్గర సదరు దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి కట్టకపోవడంతో అప్పిచ్చిన అధికారి బలవంతంగా దంపతుల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలంటూ దంపతులను రౌడీలు ఈడ్చుకెళ్లారు. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. దంపతులపై దౌర్జన్యానికి పాల్పడి వాళ్ళని వీడ్చుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని మధురానగర్ కాలనీకి సంబంధించినటువంటి ఓ జంట ఒక అధికారి దగ్గర 1,30,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న తర్వాత ఆ డబ్బులు చెల్లించడం ఆలస్యం కావడంతో అప్పు ఇచ్చినటువంటి సదరు అధికారి మాత్రం ఆ దంపతుల నుండి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని అతనిపై ఒత్తిడి చేయడంతో పాటు ఆ ఖమ్మం నగరంలో నుండి ఒక గ్యాంగ్ ఉంది, రౌడీ గ్యాంగ్ ను కూడా మొత్తం ముఖాలను కూడా దాదాపుగా వారి ఇంటి మీదకి పంపించి ఆ ఇంటిని ఖాళీ చేసేందుకు వారిని బలవంతంగా ఇంట్లో నుంచి ఈడ్చుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. బలవంతంగా లాక్కొని వాగ్వివాదానికి దిగి వారిని లాక్కొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు దాదాపు వారిపై దాడి చేసే ప్రయత్నం కూడా కొనసాగింది. మెట్ల మీద దగ్గర కూడా కింద పడుతున్నప్పుడు కూడా కనీసం కనికరం లేకుండా మహిళలను కూడా చూడకుండా వారిని లాక్కొని వచ్చిన పరిస్థితి. అక్కడ నుంచి తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా దీనికి సంబంధించిన విషయం మీద అధికారులు స్పందించాల్సి ఉంది. ఒకవైపు మరోసారి ఇప్పుడు కూడా వారి ఇంటి పైన దాడి చేసే ప్రయత్నాన్ని కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటన అనేది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా కలకల రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఖమ్మంలో ఒక నయా ట్రెండ్ కూడా ఇప్పుడు మా జీటీవీ కాలంలో తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండే ఖమ్మంలో అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున పెరగడంతోనూ ఖాళీగా ఉన్నటువంటి భూముల్లోనూ ఆక్యుపై చేసుకోవడం, ఆ ప్లాట్ల పైన కూడా రౌడీ ముఖాలు తమదే అంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అంటే సైదులో రౌడీ ముఖం నుంచి తప్పించుకుని పోలీసులు ఆశ్రయించారు కదా బాధితులు, పోలీసులు రియాక్ట్ అయ్యారా? మరి ఇప్పటి వరకైతే పోలీసులు మాత్రం కేసును పరిశీలిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే సదరు దాడి చేశారో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వారి మీద ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. వారు అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మాత్రం వారిపైన కేసు నమోదు చేసి తమను కాపాడాలని కూడా కోరుతున్నారు. ఉన్నతాధికారులను కూడా కలుస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖమ్మంలో నయా ట్రెండ్ కి అయితే తెరలేపరని చెప్పవచ్చు. రౌడీ ముఖాలు మనం చూసాం గతంలో. ఇప్పుడు నిన్న కూడా సత్తుపల్లికి సంబంధించిన దాంట్లో కానిస్టేబుల్ అంతరాష్ట్ర దొంగని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే అతని మీద కూడా దాడి జరిగింది. మొన్న గంజాయి ముఖ కూడా పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూస్తే ఒక కొత్త పద్ధతిని మాత్రం తీసుకొస్తున్నారు. గతంలో విజయవాడ హైదరాబాద్ తరహాలో జరిగినటువంటి దాడులు ఇప్పుడు ఖమ్మం కేంద్రంగా మారడంతో కొంత ఆందోళన కలుగుతుందని కూడా చెప్పొచ్చు. అంటే సైదులు అప్పు తీసుకొని కట్టకపోవడం వల్ల ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు అప్పు ఎందుకు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, బాధితుల వర్షం ఎలా ఉంది? మా కుటుంబ అవసరాల రీత్యా దానికి సంబంధించినటువంటి వారికి ఇతర అవసరాల నేపథ్యంలో సదరు అధికారి దగ్గర వారు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్న ముందే తమ కొంతకాలం సమయం పడుతుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ సమయం తీసుకున్న తర్వాత సమయం లోపు ఇస్తామని చెప్పినప్పటికీ బలవంతంగా తాము ఇస్తారో లేరో అని చెప్పేసి ఆ ఇంటిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ సమయం కూడా ఉన్నప్పుడు కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూడా బాధితులు చెప్తున్నారు. అదే ఇప్పటికీ కూడా తాము డబ్బులు చెల్లియడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ రౌడీ ముఖాలను పంపించి తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని కూడా ఆవేదనగా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే సైదులు మరోవైపు మనం చూస్తే ఈ దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ దౌర్జన్యానికి పాల్పడ్డ దంపతులపై దౌర్జన్యానికి పాల్పడ్డ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయినా ఇప్పటి వరకు పోలీసులు రియాక్ట్ కాకపోవడం ఎలా చూడొచ్చు?
అంటే ఓవరాల్ గా సంబంధించిన అధికారి కూడా అదే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారి అని కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ నేపథ్యంలోనే సదరు అధికారి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తోనే పోలీసులు కూడా కేసు నమోదు చేయడంలో కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చర్చ కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ఉన్నతాధికారులు కూడా పరిశీలన చేస్తున్నప్పటికీ సదరు అధికారి ఎవరైతే అప్పు ఇచ్చారో అప్పు ఇచ్చిన అధికారి కూడా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారిగా ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే అతను పోలీస్ శాఖ అన్నా లేకపోతే ఇతర వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారి అన్న దాని మీద కూడా స్పష్టత రావాల్సింది. అయితే వారు మాత్రం ఒక అధికారి అని చెప్తున్నారు, స్పష్టంగా పేర్లు మాత్రం చెప్పడం లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా తమ వద్ద ఉన్నాయి, అధికారులకు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అలాగే సైదులు అప్పు చెల్లించకపోవడం వల్ల బలవంతంగా ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ప్రధానంగా ఈ బాధితులు అనేది చెప్తూ ఉన్నారు కదా, దీనిపై మరి ప్రభుత్వ అధికారులు స్పందించే అవకాశం ఉందా? ఓవరాల్ గా ముందు ఎవరైనా డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు తనఖా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అలా చేయించిన తర్వాత మాత్రమే అప్పుగా ఇస్తారు. అప్పు ఎవరైతే చెల్లిస్తారో అప్పు చెల్లించిన తర్వాత ఎవరైతే ఓనర్ ఉంటారో వారికి ఆ తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని అసలు ఓనర్ కి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఒక ఒప్పందం ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే దీనికి అతిమించి ఆ సదరు అధికారి ఆ ఇంటిని కావాలని బలవంతంగా లాక్కుంటున్నారని చెప్తున్న పరిస్థితి. అయితే ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది, దీని మీద ఏంటి అనే దాని మీద కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని సిపి సునీల్ దత్ దృష్టికి కూడా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేయడంతో అందిన సమాచారం. అయితే వారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ అధికారి ఎవరు, ఆ అధికారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ అధికారి ఎవరు, ఎవరి ప్రమేయం ఇందులో ఉన్నదానికి సంబంధించి ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సైదులు? ఓవరాల్ గా మనకి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇష్యూ స్టేట్ వైడ్ గా కలకలం రేపుతుంది, చర్చనీయాంశంగా మారడంతో అటు సదరు అధికారి బలవంతంగా లాక్కెళ్లినటువంటి విజువల్స్ అటు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎవరైతే రౌడీ ముఖా ఉన్నారో ఆ రౌడీ ముఖా వెనుక ఉన్నటువంటి రాజకీయ పార్టీ వారి యొక్క దానికి ఎవరు ప్రోద్బలంతో ఇది జరుగుతుందన్న కోణంలో కూడా వారిని కూడా సీసీ కెమెరాలో విజువల్స్ మేరకు వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత అసలు దానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా విచారణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సైదులు మీరు చెప్తున్నట్టు ప్రధానంగా చూస్తే ఆ అధికారి ఎవరు, ఇందులో రాజకీయ నేత ప్రమేయం ఉందని కూడా చెప్తున్నారు కదా, అతను ఎవరు తెలుస్తుందా సమాచారం? ఓవరాల్ గా అధికారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనికి సంబంధించినట్లు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రౌడీ ముఖాలుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీరు నిజంగానే వీరు పూర్తి స్థాయిలో కూడా ఇదే పనిగా రౌడీ ముఖాలుగా వ్యవహరిస్తూ దందాలకు పాల్పడుతున్నా లేదా గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయి, గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం లేదన్నది కూడా పోలీసులు అటు విచారణ చేయాల్సింది. దాంతో పాటు మనకు కూడా ఆ సమాచారం అందాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వీరు గతంలో పదే పదే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే మాత్రం పోలీసులు ఇప్పటికల్లా వాళ్ళ రౌడీ షీటర్లుగా చేర్చే అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా ఇప్పుడే ఇటీవల కాలంలోనే అటు వ్యసనాలు చెడు వ్యసనాలకు బానిసైనటువంటి వాళ్ళు ఈ దందాకు పాల్పడుతున్నారా లేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రమేయంతోనే వీరు దందాకు పాల్పడ్డారా, బలవంతంగా వాళ్ళని ఈడ్చుకెళ్లిన ఘటన అనే దాని మీద కూడా అటు పోలీసులు కావచ్చు ఇది మనకు అందాల్సిన సమాచారం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం మధ్యాహ్నం తర్వాతనే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మధురానగర్ లో నివాసం ఉంటున్న దంపతులపై దౌర్జన్యానికి పాల్పడింది. ఓ అధికారి దగ్గర సదరు దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన అధికారి బలవంతంగా దంపతుల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని దంపతులను రౌడీలు ఈడ్చుకెళ్లారు. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. नमस्कार
చేసింది. మధురానగర్ లో నివాసం ఉంటున్న దంపతులపై దౌర్జన్యానికి పాల్పడింది. ఓ అధికారి దగ్గర సదరు దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన అధికారి బలవంతంగా దంపతుల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని దంపతులను రౌడీలు బయటకు ఈడ్చుకెళ్లారు. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? ఎలా చూడాలి? ఝాన్సీ, ఇప్పటి వరకు అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బలవంతంగా ఈడ్చుకొచ్చినటువంటి డబ్బులు తీసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిన్ననే. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినట్టుగా అధికారులు ఇప్పటివరకు ధృవీకరించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికి ఉన్నతాధికారులకు అంటే సిపికి ఫిర్యాదు చేస్తామని కూడా బాధితులు చెప్తున్నారు. మొత్తంగా దీని వెనుక మాత్రం ఈ రౌడీ ముఖాలు ఎవరైతే బలవంతం ఖాళీ చేశారో దీనికి సంబంధించినటువంటి సీసీ విజువల్స్ పూర్తి స్థాయిలో కూడా వారెవరు కూడా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ ఫేస్ లను కూడా కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ సీసీ ఇప్పుడు విజువల్స్ తీసుకొని కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సైదులు, దాడి చేసిన వారు ఎవరు అసలు గుర్తించారా ఇప్పటి వరకు? అంటే ఇప్పటి వరకు మనం చూస్తే దాడి చేసిన వారు ఎవరు ఏంటి అనే దాని మీద కూడా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుని ముఖ్య అనుచరులుగా చెప్తున్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి వారు నిజంగా వారైనా లేకపోతే ఆ రాజకీయ పార్టీ ప్రోద్బలంతోన ఎవరైతే అప్పిచ్చిన అధికారి ఉన్నారో ఆ అధికారి ఆ ప్రోద్బలంతో చేశారన్న దాని మీద కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి వివరాలు మొత్తం కూడా దాదాపు మధ్యాహ్నం తర్వాత వెల్లడయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ దాడి చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి అంటే గతంలో ఇలాంటి దందాలకు పాల్పడిన వారా లేక కొత్తగా ఆ చెడు అలవాట్లకు బానిసలు అయినటువంటి వారు ఈ దందాలో పాల్పడుతున్నారా లేదా రాజకీయ పార్టీల ప్రమేయంతోనే ఎటువంటి ఇబ్బంది కలగదు తమకేం కాదన్న ధీమాతో ఈ కార్యక్రమాలు శ్రీకారం చుడతారన్న దాని మీద కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనా దీనికి సంబంధించిన అంటే ఖమ్మంలో ఈ తరహా దందా కొనసాగించడం, ఇంట్లో ఉన్న వారిని బలవంతంగా లాక్కొచ్చి రోడ్డు మీద పడవేయడం అనే దాని మీద ఇది మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు. Hey!